రైతన్న మీకు నమస్తే. రొయ్యల పట్ల, చెరువుల పట్ల, రైతుల పట్ల మన గౌరవం చూపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఆక్వా మాస్టర్. మన ఆక్వా మాస్టర్ ఫ్యామిలీలోని ఫార్మర్ అన్నం శివ గారు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. రొయ్యల వైఆర్గాన్ని ఎలా బూస్ట్ చేయాలి అని. నిజంగా ఇది ప్రతి రైతు తెలుసుకోవాలి. నీటి నాణ్యతను సరిగ్గా ఉంచండి. pH, DO, ఆల్కనిటీ, హార్డ్నెస్, అదే విధంగా ఇతర పారామీటర్స్ అన్ని ప్రాపర్ గా ఉంచుకునేలా చూసుకోవాలి. ప్రతి వారం మినరల్స్ మిక్స్ చేయాలి. ఫీడ్ లో మినరల్స్ మిక్స్ చేసుకోవాలి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉండే మినరల్స్ హార్మోన్ ని యాక్టివిటీని పెంచుతాయి. కావున వీటిని మన ఫీడ్ సప్లిమెంట్ లో యాడ్ చేసుకోవాలి. ఫీడ్ లో విటమిన్ సి, D3, E, ఎంజైమ్స్ 1,3 అండ్ 1,6 బీటా గ్లూకాన్స్ ఉన్న సప్లిమెంట్స్ ను వాడుకోవాలి. ఇవి మౌల్ట్ హార్మోన్లను ఉత్తేజపరుస్తాయి. స్ట్రెస్ తగ్గించాలి. మన పాండ్ లో దేని వల్ల అయినా స్ట్రెస్ ఉంటే అది గమనించుకుని ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఏరేషన్ బాగా చూసుకోవాలి. అమోనియా నైట్రేట్ లెవెల్స్ తగ్గించాలి. స్ట్రెస్ ఉంటే వైఆర్గాన్ పని చేయదు. బయోసెక్యూరిటీ కఠినంగా పాటించాలి. నీటి పారామీటర్స్ వీక్లీ చెక్ చేయించుకోవాలి. ఇలా కేర్ తీసుకుంటే రొయ్యలు వేగంగా మౌల్ట్ అవుతాయి. షెల్ సాఫ్ట్ గా ఉంటుంది. గ్రోత్ స్పీడ్ గా పెరుగుతుంది. ఫార్మర్ శివ గారు అడిగిన ప్రశ్న చాలా యూజ్ఫుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఆక్వా మాస్టర్ ను ఫాలో చేయటం మర్చిపోవద్దు.